యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. లీగ్ దశ మ్యాచ్లు ఇప్పటికే పూర్తవడంతో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్లపై అందరి దృష్టి పడింది. ఇవాళ గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరనుంది. ఇదే వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు బుధవారం ఎలిమినేటర్ 1 మ్యాచ్ లో తలపడనున్నాయి. శుక్రవారం జరగనున్న క్వాలిఫైయర్ 2 లో క్వాలిఫైయర్ 1 లో ఓడిన జట్టు ఎలిమినేటర్ 1 మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టుతో తలపడతాయి. ఈ మ్యాచ్ తమిళనాడు, చెన్నైలో జరగనుంది. ఐపీఎల్ 2024 ఫైనల్ కూడా మే 26న చెన్నైలోనే జరగనుంది. అయితే గత వారం రోజులుగా దేశంలో కురుస్తున్న అకాల వర్షాలు ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. తాజాగా క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ 1 మ్యాచ్లు జరిగే సమయంలో వర్షం పడితే ఎలా అనే సందేహం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఐపీఎల్ రూల్ 13.7.3 ప్రకారం ఆట సస్పెండ్ చేయబడిన లేదా ఆలస్యమైన మ్యాచ్ ని పూర్తిగా చేయడానికి అదనంగా 120 నిమిషాలు లేదా 2 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇది సాధారణ సీజన్ మ్యాచ్లకు కేటాయించిన సమయం కంటే 1 గంట ఎక్కువ. ఈ నియమం ప్రకారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా లేదా అంతరాయం ఏర్పడినా ఉపయోగించుకుంటారు. దీని తర్వాత సమయం ముగియడానికి నిర్ణయించిన సమయం, ఇన్నింగ్స్ మార్పు సమయంలో పట్టే సమయం తగ్గిస్తారు. అంపైర్ కూడా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ను నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ను నిర్ణయించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ పూర్తవకపోతే రిజర్వ్ డేకి వెళ్తుంది. ఈసారి క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ 1, క్వాలిఫైయర్ 1 కి రిజర్వ్ డే ఉంటుందా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే గతేడాది ఐపీఎల్ ఫైనల్ రిజర్వ్ డే రోజున పూర్తి చేశారు. అందుకే ప్రస్తుత సీజన్ ఫైనల్ డేకి కాకుండా రిజర్వ్ డే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇవాళ అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ సమయంలో ఎటువంటి వర్షం పడే అవకాశం లేదని గుజరాత్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉష్ణోగ్రత 45 నుంచి 46 డిగ్రీల వరకు పెరిగాయని, సాయంత్రం మ్యాచ్ సమయంలో కూడా ఉష్ణోగ్రత 41 నుంచి 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ ఒక్క మ్యాచ్ లో గెలిస్తే డైరెక్ట్ గా ఫైనల్ మ్యాచ్ కు వెళ్తారు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఇరు జట్లు తమ సత్తా ఏంటో చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఫైనల్ కు వెళ్లేదెవరు, మిగిలేదెవరు తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.